గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, పలు కీలక అంశాలపై గవర్నర్తో చర్చ, ప్రధానంగా కేబినెట్ విస్తరణ బిల్లుల కోసమే అంటున్న ప్రభుత్వ వర్గాలు. చందా దేవో దందా కరో, పాలనంతా లీకేజీల మయమే, అయోధ్య నీట్ నెట్ అన్ని అంతే. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అసలు అయోధ్యను కనీసం ఇప్పటి వరకు దర్శనం చేసుకోండి. మీరు అయోధ్య గురించి మాట్లాడుతున్నారంటే మీ భావదారిద్ర్యం ఏదో అర్థమవుతా ఉంది. ఎప్పుడన్నా పోయి రాముని దర్శించుకున్నారా? ఎప్పుడు అంతే. మీరు బాబ్రీ మసీద్కి ఇచ్చినంత విలువ రామ మందిరానికి ఇవ్వకపోయా. అదైతన్నా ఈ పార్టీ వాళ్ళే కదా, రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని ఉడవికి ఆడ మళ్ళీ బాబ్రీ మసీద్ కడతామని చెప్పి ఈ దరిద్రులు కదా. రాసి పెట్టుకోండి, వచ్చే ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీని ఓడిస్తాం. ఉద్యోగాలు లేక అల్లల్లాడుతున్న యువత, బడా పారిశ్రామికవేత్తల కోసమే మోడీ సర్కారు, పార్లమెంట్లో రాహుల్ గాంధీ. సో వచ్చే ఎన్నికలు గుజరాత్లో ఊడిచేయింది, వాళ్ళే ఓడిపోతారేమో. ఎందుకంటే 20 సంవత్సరాలుగా వాళ్ళే ఉంటూ ఉన్నారు. ఇక వాళ్ళకి కావాల్సినంత నెగిటివిటీ ఆల్రెడీ ఉంది. ఇక దాన్ని ఏదో పెద్ద సవాల్ విసురుతా ఉన్నట్టు పార్లమెంట్ వేదికగా గుజరాత్ ఓడిస్తామని చెప్పేసి ఇవన్నీ ఎందుకు? చేతగాని దద్దమ్మ మాటలు ఇవన్నీ. గోల్డెన్ పికాక్ అవార్డ్ హైదరాబాద్ మెట్రో సొంతం, భద్రతా ప్రమాణాల్లో నెంబర్ 1 ట్రాన్స్పోర్టేషన్ కేటగిరీలో అవార్డు అంటూ చూస్తాను. ఇది ఒక మణిహారం లెక్కనే చూసుకోవచ్చు మన హ్యాపీగా.